బోధ్ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని గత 87 రోజులుగా దీక్షలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడంపై సాధన సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో ప్రకటిస్తాం అదిగో ప్రకటిస్తాం అంటూ అధికార పార్టీ నాయకులు పప్పం గడిపుతున్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని, ఈ క్రమంలో ఉద్యమాన్ని నీరుగార్చే దిశగా అధికార పార్టీ నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారని సాధన సమితి నాయకులు మండిపడుతున్నారు. తమ డిమాండ్ సాధించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. భారత రాజ్యాంగానికి లోబడి వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా ఎన్నికల యొక్క విధానాన్ని మాకు రెవెన్యూ డివిజన్ కావాలని, దానికి మేము ఎట్లా కృషి చేయాలని ఇన్ని రోజులు ప్రభుత్వానికి నివేదించినాం. కానీ మా నివేదనను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. కాబట్టి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేంత వరకు 31 అంశాలను పరిష్కరించేంత వరకు మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నాం. దీనికి బోధ్ ప్రాంత ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని